హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి బాగ్రూ ప్రింటెడ్ మల్మల్ కాటన్ శారీస్ చూస్తున్నామండి. బాగ్రూ ప్రింటెడ్ మల్మల్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా 540 అలా ఉన్నాయండి చీరలు. 540, 5.5, 5 మీటర్స్ 40 సెంటీమీటర్స్ ఆర్ 5.5 మీటర్స్ విత్ బ్లౌజ్ ఉన్నాయండి చీరలు. బాగ్రూ ప్రింటెడ్ మల్మల్ కాటన్ శారీస్. సో ఇవి చూసే ముందు ఇక్కడ ఒకటి లెహరియా జార్జెట్ చీర ఉందండి. ఇది పాట్లీ పళ్ళు వచ్చింది, అంటే కుచ్చిళ్ళు మాత్రం ఆలివ్ గ్రీన్ వచ్చినాయి, అటు ఇటు ఆరెంజ్ వచ్చింది. ఆలివ్ గ్రీన్ పైన ఇలా మ్యాంగో పెద్ద బుట్ట వచ్చిందండి, వచ్చి పైన ఇలా చిన్న బుటాలు వచ్చినాయి. ఆరెంజ్ పైన ఇలా బార్డర్ వచ్చేసి బూటాలు వచ్చినాయండి. ఇది బార్డరు బ్లాక్ రెడ్తో, బ్లాక్ కలర్తో ఇలా బార్డర్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్తో ఇలా ప్రింట్ బూటా వచ్చింది. ఇది పళ్ళు వైపు ఆరెంజ్, కట్టు చెంగ ఆరెంజ్, కుచ్చిళ్ళు గ్రీన్ ఇలా ఉంది చీర చూడండి. ఆరెంజ్ గ్రీన్. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్ అండి. లెహరియా జార్జెట్. ఇది జస్ట్ వాష్ అండ్ ఐరన్ అండి. మనకు ఇదేంటి డ్రై వాష్ కానీ పాలిషింగ్ కానీ అవసరం లేదు, ఇంట్లోనే వాష్ చేసుకోవటము, పాలిషింగ్ కూడా లేదు. మనం జస్ట్ కావాలి స్టిఫ్నెస్ అనుకుంటే స్టార్చ్ పెట్టించుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లోనే వాష్ చేసుకుంటే సరిపోతుందండి, ఐరన్కి ఇస్తే సరిపోతుంది. సో చూద్దామండి. కాటన్ శారీస్, మల్మల్ కాటన్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా బ్రౌన్ పైన ఇలా మెరూన్ కలర్లో ఇలా స్ట్రైప్స్ కింద లైట్ బ్రషింగ్ లాగా ప్రింట్ ఉంది. దానిపైన మళ్ళీ బ్లాక్ బుటా ఉంది, ఇక్కడ బ్లాక్తో ఇలా ప్రింట్ వచ్చిందండి. ఇది పళ్ళు, బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. శారీ బ్లౌజ్ ఇలా ఉంది, చాలా బాగుంది. ఇది 1400 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ 1400 ప్లస్ షిప్పింగ్. ఇండిగో బ్లూ కలర్ అండి, ఎంత బాగుంది కదా. ప్రింట్ కూడా చాలా నీట్గా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా ఇది స్టార్చ్ పెట్టించలేదండి. స్టార్చ్ లేకుండా కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎక్కువ స్టార్చ్ చేయించలేదు, అంటే ఫ్యాబ్రిక్ ఒరిజినాలిటీ తెలుస్తుందని చెప్పేసి వేయించలేదు దీనికి. ఇది బ్లౌజ్. శారీ బ్లౌజ్కి అంతా ఇలా పెద్ద ఫుల్ ప్రింట్ ఇలా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంది చూడండి. మనం ఇలా వేసుకుంటే కూడా ఎంత బాగుంటుందో అండి. స్టార్చ్ లేకుండా కూడా కట్టుకుంటే చాలా కన్వీనియంట్, కంఫర్టబుల్ ఉంటాయండి. 1400 ప్లస్ షిప్పింగ్ అండి. లెమన్ ఎల్లో పైన ఇలా ఎలిఫెంట్ హెడ్స్ ప్రింట్ వచ్చింది. ఇదండి లెమన్ ఎల్లో, చిన్నగా బ్లాక్ గ్రేష్, డార్క్ గ్రేష్ బ్లాక్ బార్డర్ వచ్చింది, చిన్న పట్టి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఎంత బాగుంది కదా. లెమన్ ఎల్లోకి ఆఫ్ వైట్ పైన బ్లాక్ ప్రింట్ బ్లౌజ్. 1400 ప్లస్ షిప్పింగ్. మంచి వంగపూ కలర్ అండి చీర. పళ్ళు, బ్లౌజ్. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. శారీ అంతా స్ట్రైప్స్ వచ్చేసి బూటా వచ్చింది. బేజ్ కలర్కి ఇలా రస్ట్ కలర్లో ప్రింట్, ఫుల్ ప్రింట్ వచ్చిందండి, ఫ్లోరల్ ప్రింట్. చాలా బాగుంది చీర. పళ్ళు, బ్లౌజ్. ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. ఇది ఎంత బాగుందో, సన్న ప్రింట్ అండి, లైట్ గ్రే కలర్కి బ్లాక్ కలర్
బ్లాక్ కలర్లో బార్డర్ వచ్చేసి సన్న ప్రింట్, చాలా బాగుంది చీర అయితే. కట్టుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ అండి, మేము స్టార్చ్ లేకుండా వేసుకున్నా కానీ. పళ్ళు, బ్లౌజ్. ఈ చీర కూడా చాలా బాగుంది. ఇది డార్క్ కాకి కలర్, దానిపైన బ్లాక్ అండ్ రస్ట్ కలర్స్తో ప్రింట్. ఈ పళ్ళు అండి, బ్లౌజ్. ఇది ఒక చీర కూడా చాలా బాగుందండి, పర్పుల్ కలర్ ప్రింట్ వచ్చింది ఇలా. పళ్ళు, బ్లౌజ్. ఇది ఒకలాంటి మెరూన్ కలర్ అండి, డార్క్ మెరూన్ కాకుండా డిఫరెంట్ కలర్, కొంచెం చాక్లెట్ మెరూన్ లాగా, కొంచెం చాక్లెట్ కలర్లో మెరూన్ కలర్ కలిస్తే ఎలా ఉంటుందో అలా వచ్చింది కలర్. ఇది ఈ పళ్ళు, బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చింది. ఇది కూడా ఎంత బాగుందో అండి చీర. లైట్ మెహందీ గ్రీన్ పైన, ఆల్మోస్ట్ లైక్ క్రీమ్ కలర్, మెహందీ గ్రీన్ కూడా కాదు, క్రీమ్ కలర్ పైన మెహందీ గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది. బ్లాక్ బార్డర్, పట్టి వచ్చేసి సన్న బార్డర్ వచ్చి బాగుంది చీర. ఇది పళ్ళు అండి, బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్, వైట్ అండ్ పింక్. పింక్ వైట్ పైన పింక్ అండ్ లైట్ అండ్ డార్క్ పింక్ ప్లస్ గ్రే కలర్తో ప్రింట్. ఎంత అందంగా ఉందో అండి, ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి చీరలు. పళ్ళు, బ్లౌజ్కి ఇలా డార్క్ పింక్తో ఫుల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్. ఇది బ్లౌజ్, ఇది శారీ. బ్లాక్ కలర్ చీర అండి, ఫుల్గా బ్లాక్ పైన ఇలా ఆఫ్ వైట్ కలర్లో ప్రింట్. పళ్ళు, బ్లౌజ్, బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి స్లీవ్స్కి ఇలా బార్డర్ వచ్చింది. లెమన్ ఎల్లోకి ఇలా రస్ట్ అండ్ బ్లాక్తో ప్రింట్ వచ్చిందండి. పళ్ళు, బ్లౌజ్. పర్పుల్ కలర్ చీర చాలా బాగుంది. ఇక్కడ ట్రయాంగిల్స్ డిజైన్లో ఇలా బార్డర్ బార్డర్ లాగా అన్ని బార్డర్స్ వచ్చి మళ్ళీ పైన ఇలా ఫ్లోరల్ బార్డర్, పైన ఇలా ఆకులతో బూటా ప్రింట్. పళ్ళు, ఇది బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఫర్ స్లీవ్స్. బ్రౌన్ పైన రస్ట్ కలర్తో ఇలా పెద్ద పెద్ద డాట్స్తో ప్రింట్. డిఫరెంట్గా ఉంది చీర. బ్లాక్ బార్డర్లో ప్రింట్. పళ్ళు, బ్లౌజ్. ఇది కూడా ఒకలాంటి మెరూనిష్ పింక్.
అన్నీ హోమ్ వాష్ అండి. డెలికేట్గా ఇంట్లోనే వాష్ చేసుకొని పెట్టుకుంటే ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి. లేదంటే మనం ఎండేసినప్పుడు కూడా నీట్గా ఎండేసి మడత పెడితే కూడా చాలా బాగా వస్తాయండి చీరలు. మనం యూజ్ చేసుకోవడానికి క్యాజువల్ యూజ్కి ఇంట్లో యూజ్ చేసినప్పుడు నీట్గా ఎండేసుకుంటే బాగా వస్తాయి చీరలు. మళ్ళీ మనం ఇస్త్రీ కూడా చేయించుకోవక్కర్లేకుండా అంత బాగుంది ఇది గుడ్డ. పింక్ కలర్ చీర అండి, ఎంత బాగుందో ఇది. పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, ఇలా బార్డర్ వచ్చింది. లైట్ పీచ్ కలర్ శారీ అండి. పళ్ళు, బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ వచ్చిందండి స్లీవ్స్కి. సో ఇవన్నీ మనం చూసిన మల్మల్ కాటన్ బాగ్రూ ప్రింటెడ్ శారీస్ అండి. అన్నీ హోమ్ వాష్ అండి, డ్రై వాష్ అసలు అవసరం లేదు. మనం స్టార్చ్ పెట్టుకోకుండా కానీ యూజ్ చేయొచ్చండి, అంత బాగుంది మెటీరియల్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.